వస్తుందన్న కవరి ఓకే అమ్మా అమ్మాట చూడమ్మా చంద్రకళ జయలక్ష్మి అన్నం జయలక్ష్మి అన్నం జయలక్ష్మి ఓకేనా ఆదిశేషమ్మ జయలక్ష్మి వచ్చిందా ఆదిశేషమ్మ ఓకేనా మాట తిరుగుతుంది ఓకే అనుష 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 లక్ష్మి చీకటి జీవాలు రద్దు చేయాలి చీకటి జీవాలకి రద్దు చేయాలి చీకటి జీవాలకి రద్దు చేయాలి చీకటి జీవాలని రద్దు చేయాలి ఓర్దిలాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఓర్దిలాలి డాక్టర్ బాసిల్ నాయకత్వం రద్దు చేయాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం రద్దు చేయాలి చీకటి జీవాల వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి చీకటి జీవాల వెంటనే రద్దు చేయాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వందనాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వందనాలి సునీల్ కుమార్ గారి నాయకత్వం వందనాలి జై తెలుగుదేశం గొంగల్ రోడ్ వేసింది ఆయనే రాజు గారు సోదరులు జిల్లా అధికార ప్రతినిధి చెంచలరావు గారు మన సోదరుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శివకుమార్ గారు అలాగే పార్లమెంటు కార్యదర్శి మఠం అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మా పెంచలయ్య గారు సురేంద్ర గారు అలాగే రత్నం గారు మా ఉదయ్ గారు మా రమేష్ రెడ్డి గారు వీళ్ళటువంటి ముఖ్యంగా మాజీ సర్పంచ్ రాజన్న ఇక్కడ ఉన్నటువంటి కేవీ నాయుడు గారు పుత్తూరు వెంకటేశ్వర గారు ఇంకా యువకుడు ఫయాజ్ గారు స్థానిక నాయకులు రమణయ్య గారు మస్తాన్ బాషా గారు బండి కృష్ణయ్య గారు చల్లా శ్రీనివాసులు గారు ఇంకా పేర్లు ఒకవేళ మర్చిపోతే క్షమించండి దయచేసి ఏమనుకోవద్దు ఓడు రోనయ్య అంటాయా ఓడు రోనయ్య అలాగే ఇక్కడ వచ్చినటువంటి మహిళలు అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నామా. చాలా సంతోషం. గతంలో ఎక్కడ కూడా ముగ్గురు పోటీలు రకరకాలుగా పెడతారు కానీ ఎస్టీ కాలనీలో ఎవరు సామాన్యంగా పెట్టరు. కానీ మేమేంటంటే ఈసారి ఖచ్చితంగా ఎస్టీ కాలనీలో ముగ్గురు పోటీలు పెట్టాలా, వాళ్ళ ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలా, వాళ్ళందరూ కూడా పండుగ రోజు ముగ్గులు వేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టాం. ఈ ముగ్గుల పోటీలో దాదాపు 70 నుంచి 80 మంది మహిళలు పాల్గొన్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే
దాంట్లో కూడా ముఖ్యంగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, కన్సలేషన్ 2 ప్రైజులు కూడా ఏర్పాటు చేశాం. అలాగే ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా చీరలు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ సొంత సోదరుడుగా మీకు నేను ఆ చీరలు ఇస్తున్నానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాను తల్లారా. అట్లాగే మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. గారు ముఖ్యమంత్రి అయితే మీకు ఏమేమి వస్తాయని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందువల్లంటే గతంలో ఒక అవకాశం అని చెప్పి జగన్మోహన్ గెలిపించాం. ఆయన అమ్మ ఒడి ఇస్తాను, మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడమ్మా అందరికి, ఇంటికి ఒకరికే ఇస్తున్నాడు. ఇప్పుడు నిజాంపదమా అది ఎంత? 13,000, 15,000 కాదు. మీకేమన్నా స్కూటర్ ఉంటే అది కటింగ్, మీకేమన్నా పొలాలు ఉంటే అది కటింగ్. కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే తల్లి మీ అందరికీ చెప్పన్నారమ్మా, మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000. ఒక బిడ్డ చదువుతుంటే 15,000, 2 బిడ్డలు చదువుతుంటే 30,000, 3 బిడ్డలు చదువుతుంటే 45,000, 4 చదివితే 60,000 అమ్మా. దీనికి ఏమి నిబంధనలు లేవు. అందరికీ మీ అందరికీ కూడా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే 15,000 ఇస్తాడమ్మా. అట్లా అయితే మన ఇళ్లలో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకి నెలకి 1,500 రూపాయలు ఇస్తాడమ్మా. బాగా చూసుకోవాల్సిన 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళకి 1,500 రూపాయలు ఇస్తారు నెలకి. ఇంకా 60 సంవత్సరాలు వచ్చి మామూలుగా పెన్షన్ అర్హులు మీరు. ఆ పెన్షన్ వస్తుంది. ఎస్టీలకి 57. ఎస్టీలకి గతంలో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు తెలియజేస్తుంది తల్లారా. అట్లాగమ్మా ఈ జిల్లాలో మీరు బస్సులో పైసా ఛార్జీ లేకుండా ఉచిత బస్సు మీరు ఎక్కడికైనా తిరగచ్చు. ఆ సౌకర్యం కూడా బాబు గారు కల్పిస్తున్నారని చెప్పి మెంటగా తెలియజేస్తున్నాను తల్లారా. అట్లాగే తల్లారా మన ఇళ్లలో ఎవరన్నా చదువుకుంటుంటే డిగ్రీ చేస్తుంటే నెలకి 3,000 రూపాయలు యోగం ద్వారా వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళకి 3,000 వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. అట్లాగే ప్రతి ఇంటికమ్మా మినరల్ వాటర్, బ్రహ్మాండమైన నీళ్లు ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తాను తల్లారా. అలాగే రైతులు ఎవరైనా ఉంటే మీకన్నా పొలాలు ఉంటే సంవత్సరానికి 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తాను తల్లారా. అట్లా ఏం చెప్తున్నాడమ్మా, ఈ 6 సూపర్ 6 పథకాలను ఆయన ఇస్తున్నారు. రేపు జనసేన పవన్ కళ్యాణ్ గారు మనతో కలిశారు, ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం. రేపు పవన్ కళ్యాణ్ గారు ఇంకా కూడా కొన్ని హామీలు మనకి ఇస్తారమ్మా. ఈ 2 హామీలు, బాబు గారు ఇచ్చినటువంటి 6 హామీలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి 6 హామీలు కలిపి మనకు అమలు చేసే పరిస్థితి ఉందమ్మా. రాబోయే రోజుల్లో వచ్చేది జనసేన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలో వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ జన సైనికులు చాలా మంది ఉంటున్నారు, వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. ఈరోజు ఇంతమంది ఈ విధంగా ఈ ముగ్గురు పోటీలో పాల్గొని అంత ఉత్సాహంగా ఉన్నందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి పండుగ వాతావరణంలో ఖచ్చితంగా మీరు కూడా పండుగ చేసుకోవాలా. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు సంచిచ్చేవాడు, ఏమా చంద్రన్న కానీ గుర్తుందా, మీరు కూడా పండుగ చేసుకోండి, గొప్పలే కాదు డబ్బుకోమని ఇచ్చేవాడు. ఇప్పుడు ఇస్తున్నారమ్మా, ఇస్తున్నారా తల్లి? తర్వాత ఎవరన్నా మన ఇళ్లలో చనిపోతే మనకి చంద్రన్న బీమా ఇచ్చేవాడు. అప్పటికప్పటికి 5,000 రూపాయలు మీకు డబ్బులు ఇచ్చి తర్వాత 2 వారాల్లో 1,95,000 మీ అకౌంట్లో పడి చనిపోతే ఎవరన్నా కానీ ఇప్పుడుందమ్మా అదే లేదు. ఇటీవల మొన్న ఒక అబ్బాయి శివకుమార్, కోడూరు శివకుమార్ అమ్మ కరెంట్ దగ్గర చనిపోతే ఇచ్చే దిక్కు మొక్కులే, పట్టించుకునే దిక్కు మొక్కులే. మనం సహాయం చేసాం మన పరిస్థితి బట్టి. ఏమని చెప్తున్నా అంటే చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి మనకిచ్చిన పథకాలు ఈరోజు ఎస్టీ లోన్లు ఇస్తున్నారు, ఇంతకుముందు ముస్లిమ్స్ లోన్లు ఇస్తున్నారు, ఎస్సీలకు ఇస్తున్నారు, బీసీలకు ఇస్తున్నారు. అవన్నీ మొత్తం ఎత్తేసాడు ఎక్కడా. తర్వాత ఏం చెప్పాడు, నేను గెలుస్తానే పింఛన్ని 3,000 చేస్తా అన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు నేను 3,000 చేస్తాను. అదే చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ ఒకేసారి 2,000 చేశాడు. చంద్రబాబు నాయుడు 2,000 చేశాడు కాబట్టి
ఈ రోజు ఆయన వీపించాడు ముక్కుతా మనం చేయలే. రేపు బాబు గారు గెలిస్తే పెన్షన్ ని కూడా ఇంకా ఎక్కువ పెంచుతాడమ్మా, ఇంకా చెప్పలేదు. అది చెప్పిన తర్వాత కూడా మీకు ఎంతో పెన్షన్ కూడా తెలియజేస్తున్నాను తల్లారా. అందుకేనమ్మా మీకు నేను చెప్పేది ఒకటే, మనకిచ్చిన సంక్షేమ పథకాలని మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనేటువంటి పెద్ద మనిషి మనకు వచ్చే పథకాలన్నింటినీ కూడా రద్దు చేసిన కార్యక్రమం తెలియజేస్తున్నాను తల్లారా. అట్లాగే ముఖ్యంగా ఎస్సీలకి బీసీలకి ఇంతకుముందు మన బిడ్డలు ఏదైనా సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకోవాలన్నా, ఏదైనా పోలీస్ కోచింగ్ తీసుకోవాలన్నా, గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవాలన్నా హైదరాబాద్ లో ఒక అకాడమీ పెట్టి ఫ్రీగా భోజనం పెట్టి స్కాలర్షిప్ ఇచ్చి మన బిడ్డను చదివించేవాళ్ళు. ఈరోజు మొత్తం ఎత్తేసాడు. అలాగే తల్లి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ప్రతి ప్రైవేటు పాఠశాలల్లో మన వాళ్ళకి ఫ్రీగా చదివించేదమ్మా ఇంతకుముందు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఒక స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్లో మన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమాలు తెలియజేస్తుంటారా. ఈ విధంగా ఆయన మనం గెలిపించుకొని ఈ రోజమ్మా మీరు ఒక్కసారి ఆలోచించమ్మా, నూనె రేటు ఎంతమ్మా, పప్పు ఎంతమ్మా, చంద్రబాబు నాయుడు గారు అంత ఉందమ్మా, ఆలోచించమ్మా. ఈరోజు కరెంట్ ఛార్జీలమ్మా దాదాపు 7 సార్లు పెంచాడమ్మా. అలాగే అమ్మా ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు దాదాపు 4 సార్లు పెంచాడమ్మా. అలాగే ముఖ్యంగా మందమ్మా లిక్కరు ఏం చెప్పాడు ఆయన, నేను రావడం మొత్తం మద్యపాన నిషేధం చేస్తాడు, చేశాడా? ఇంకా బెల్ట్ షాపులు పెట్టాడు. అప్పుడు 75 రూపాయలు క్వార్టర్ ఉంటే ఈ రోజు 200, 300. ఈ రోజు పోయి ఏమైనా కానీ 200 మంది ఉందా 300 మంది అని మనం తీసుకుంటారు తప్ప అప్పుడులాగా వాళ్ళు కోరిన బ్రాండ్ తాగేదానికి లేదమ్మా. అలాగేమ్మా ఇప్పుడమ్మా బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. ఆ మందు తాగితే చనిపోతారమ్మా, ఆ మందు తాగితే పక్షపాతం వస్తుంది, ఆ మందు తాగితే పిచ్చిగా మాట్లాడతారు, ఆ మందు తాగితే పెరాలసిస్ స్ట్రోక్ వస్తుందమ్మా. అలాంటి నాణ్యత లేని మందు ఈరోజు పేదోళ్ళ మీద రుద్ది గెలిపించినటువంటి మన భర్తల్ని, మన తమ్ముళ్ళని, మన అన్నల్ని, మన నాయల్ని తాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారమ్మా. ఇలాంటి అతన్ని మళ్ళీ మనం ఎన్నుకుంటామమ్మా? ఆలోచించండి, మీరు బాగా ఆలోచించండి. ఇలాంటి అతను మనం ఎన్నుకుంటామా? ఎన్నుకుంటే మన బతుకులు అన్యాయం అయిపోతున్నారా. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, మీ గ్రామాలు, మీ ఇళ్ళు అభివృద్ధి కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తప్ప ఇంకెవరు కూడా సాధ్యం కాదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి రాబోయే ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి నిలబెట్టే అభ్యర్థుల్ని మీరు గెలిపించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నానమ్మా. నేను ఎక్కడ కూడా తప్పించుకొని పోయేవాడిని కాదు, ఎప్పుడు ఎవరు వచ్చినా మాట్లాడి పంపించేవాడిని తల్లారా. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా నన్ను కూడా ఆశీర్వదించండి. మీ అందరూ ధర్మాన మళ్ళీ ఈసారి గెలిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని సోదరులు మా రాజన్న ఇంకేమైనా ఉంటే సమస్యలు ఉంటే అవి కూడా ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా మా ఎలక్షన్స్ ఇంకా 2 నెలలు ఎలక్షన్స్ వస్తాయి, 2-3 నెలల్లో. కాబట్టి దయచేసి ఎవరేం చెప్పినా నమ్మొద్దు. వస్తారు, అబద్ధాలు చెప్తారు, మళ్ళీ కనిపించరోళ్ళు. మేము ఏ సమస్య వచ్చినా పోరాడేది మేము తప్ప ఎవరు లేదు. మేము ఎవరినా గెలిచినా మీతోనే ఉంటాం, మీ సమస్య మీద పోరాడుతూనే ఉంటాం. కాబట్టి దయచేసి మళ్ళీ చేసినటువంటి తప్పుని మళ్ళీ చేయదని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో మీ యొక్క ఓటు సైకిల్ గుర్తుపైన వేసి గెలిపించవలసిందిగా మీ అందరూ కూడా కోరుకుంటూ నేను సెలవు